ఈరోజు నైట్కి మన ఇంట్లో డిన్నర్ ఫ్రెండ్స్. అక్క చెల్లిద్దరు చేయటం కాదు, ఇసుక దున్నెల ఫ్రై, అలాగే చికెన్ కూర, గ్రేవీ పులుసు కదా. ఇప్పుడైతే చేప ముక్కల్ని కట్ చేసేసి నిహారిక డబర్లు వేసి పెట్టేసింది. పసుపు కారం, ఉప్పు వేసావా? ఉప్పు ఆల్రెడీ ఉప్పు చేపలు మళ్ళీ ఉప్పు వేసింది అనమాట. ఇవి వచ్చేసి తనుజ ఆనియన్స్ టమోటా సన్న ముక్కలు కట్ చేసింది. చిన్న టెంకాయలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతా ఉంది. చిన్న టెంకాయలు హాయ్ చెప్పమ్మా. తనుజమ్మ నిహారిక అన్నం వండుతూ ఉన్నారు. అంటే తనుజమ్మ వండుతుంది, నిహారిక వచ్చేసి అన్నం పొంగే లోపల వచ్చింది ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు ఏమ్మా కుర్చీలో ఉన్నాయా? ఇదిగోండి ఫ్రెండ్స్, బాయిలర్ కోడి అనమాట కాల్చింది. ఇది మామూలుగా వేడి నీళ్ళు వేయిస్తారు, తర్వాత మళ్ళీ గ్యాస్తో కాలుస్తారనమాట. పసుపు పూసేసి కోడికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెష్గా నా ముందుకు కోసి ఇచ్చాడు. ఇది వచ్చేసి పులుసుగా కానీ గ్రేవీగా పులుసుగా చేస్తుంది అనమాట నిహారిక. అందుకోసం అల్లం పేస్టు చింతకాయలు దంచుతూ ఉంది. పాపం నిహారిక ఈ పూలు కడుతూ లేస్తూ పని చేసుకుంటూ ఉంది. కానీ నేను చేస్తానంటూ చిన్న టెంకాయలు వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడతా ఉంది ఫ్రెండ్స్. నిహారిక అయితే చికెన్ గ్రేవీయో లేకపోతే పులుసో ఏదో ఒకటి చేస్తుంది. ఏంది ఇంత టెన్షన్ పెడుతున్నావు అమ్మని? అరే నీ చేతి మీద పడతాయి, తర్వాత బాధపడాల్సింది ఎవరు? మేము. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే 3 స్పూన్లు ఆయిల్, 3 స్పూన్లు పైన వేసింది ఆయిల్, 4 స్పూన్లు వేసింది ఫ్రెండ్స్. సన్నగా తరగతి పెట్టిన ఎర్రగడ్డలు వేసింది. ఆ ఎర్రగడ్డలు దొరగా వచ్చిన తర్వాత రాకముందే ఆ బిర్యానీకి వేస్తున్నాను అనమాట 2 ఆకులు. చికెన్ కూర మా ఇంట్లో మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీంట్లో కొబ్బరి మటుకు ఏది నిహారిక, ఎందుకంటే నాకు కొబ్బరి పడదు. అందువల్ల ఫస్ట్ నుంచి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. మీకు కానీ కొబ్బరి పడే పని అయితే కొబ్బరి తురుము వేసుకోండి. నాకు నా వల్ల వీళ్ళు 3 తినరు. నేను ఒక్కోసారి చెప్తాను వాళ్ళకి, 3 వేసుకోండిలే అని చెప్పి అంటాను. కొబ్బరి వేస్తే ఏంటంటే నేను తినబుద్ధి కాదనమాట ఎక్కువ నాకు. అందువల్ల నా వల్ల పాపం వీళ్ళు 3 కూడా తినరు. కొబ్బరి చాలా మంచిది ఫ్రెండ్స్. అట్లా చెప్తారు కానీ కొబ్బరి పడిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. అన్నిట్లో కొబ్బరి వేసుకోకూడదు ఎక్కువగా, చాలా తక్కువగా తినాలి. కొబ్బరి తినచ్చు, పచ్చి కొబ్బరి అయితే రోజుకో చెప్ప తింటే సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బొద్దుగా వస్తారు. ఇది ఒక టిప్పు. అవును, మీకు అందరికి తెలిసే ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు లాగా రావాలంటే రోజుకో కొబ్బరి చెప్పు తినండి. పచ్చి వేసిన ఆనియన్స్ దోరగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా వేస్తావా? తనుజమ్మ పెద్ద టెంకాయలు తరిగిన అన్నట్టు టమోటా ముక్కలను కూడా వేసేద్దాం. మీకు కానీ చికెన్ గ్రేవీ చేయడం రాకపోతే ఒకసారి ఈ వీడియో చూసేసి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. అసలు నాకు వంట చేయడం రాదనమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడు, అంటే నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ రూమ్లో చికెన్ చాలా ఈజీ, అన్నింటిలోకి ఈజీగా చేసుకునే కూర వచ్చేసి చికెన్ కూర. నిజం అంటారా అబద్ధం అంటారా మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అమ్మా. 1/2 టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా కలిపేసుకుని. ఏందమ్మా ఇప్పుడు చెప్పు. సన్నగా ఉన్న వాళ్ళు లావుగా రావాలని కొబ్బరి చెప్పు తింటారు కదా, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా రావాలంటే 3 పూట్ల అన్నం మానేస్తే చాలు, సన్నగా నాజూగ్గా వచ్చేస్తారు. అప్పుడు సన్నగా నాజూగ్ తర్వాత కానీ హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉండాలంటారా? ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఆరోగ్య సూత్రాలు చెబుతున్నది సుకుమార్. మీరు
సన్నగా ఉన్న వాళ్ళు లావుగా రావాలంటే రోజుకు ఒక పచ్చి కొబ్బరి చిప్ప తినండి. అలాగే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా రావాలంటే 3 పూట్ల అన్నం మానేయండి. 3 పూట్ల అన్నం మానే తను చెప్పినట్టు బట్టి చేయమాకండి. తను చెప్పినట్టు చేశారంటే 3 పూట్ల అన్నం మానేశారంటే హాస్పిటల్లో బెడ్ ఎక్కడానికి రెడీగా ఉండాలా ఫ్రెండ్స్. నేనేదో సరదాగా అన్నా, సరేనా? మీరు ఎవరు హట్ అవ్వకండి, సీరియస్గా తీసుకోవాకండి. చెప్పు డాడీ. ఏందా లావుగా ఉన్న వాళ్ళు సన్నగా రావాలి. అమ్మా డైట్ చేయాలరా అంటే రైస్ తక్కువ తీసుకోవాలి. ఏమిలా ఉన్నావు ఏంది ఇప్పుడు నువ్వు డైట్ చేయాలంటే ఏందమ్మా? ఇప్పుడు చెప్పు, నేను ఎవరేమన్నారు చెప్పు. లా ఉన్నావునా ఒరే 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 ఇప్పుడు కాదు నా అచ్చి బుచ్చి ముంజికాయలు జుడు బొద్దుగా ఉంటేనే బాగుంటారు తెలుసా. సన్నగా పక్క గాలి తోలితే పక్క గోడ పట్టుకొని నడవడం అట్లా ఉండకూడదు. ఏంది అక్కడ చూడు ఏందో వంట చేస్తుంది. వంట చేస్తుందా లేకపోతే నీకు పని పెడుతుందా? లేదు బావా. ఆ, ఇప్పుడు అల్లం పేస్ట్ చికెన్ చేయాలి. అల్లం పేస్టా? అంతే నేను వేస్తా. చూపేమ్మా చింతకాయలు తెంచిన అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. దీంట్లో ఏం వేసాను హారిక? అల్లం పేస్ట్లో అల్లము, తెల్లగడ్డ, ఇంకా ధనియాల పొడి. ధనియాల పొడి, ఈ 3 ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇందులో. ఒకవేళ మీరు చేసుకునే వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకోండి. తగినంత అల్లం. కడుక్కున్నా నువ్వు ఇటు కడుక్కున్నా వద్దులేని. కడుక్కున్నాక రోలు కడిగేటప్పుడు కేజీ చికెన్ ఫ్రెండ్స్ తెచ్చింది. ఆ కేజీ చికెన్లోకి ఒక చిన్న అల్లం ముక్క, తెల్లబాయలు, ఒక తెల్లగడ్డ చిన్నదే, తెల్లగడ్డ చిన్నది, అలాగే నేను కూడా కడుక్కు. ధనియాల పొడి ప్యాకెట్ 5 రూపాయలది, లేకపోతే 2 స్పూన్లు ధనియాలు. అంతే ఫ్రెండ్స్. జనాభా ఎక్కువ అనుకోండి, మీరు ఇప్పుడు 2 కేజీలు చేసుకుంటున్నారు అనుకోండి, ఆ 2 కేజీలు సరిపడా పెంచుకోవాలన్నమాట. అల్లము, ధనియాలు, తెల్లగడ్డలు అంతే. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేస్తుంది హారిక. ఇప్పుడు వాటర్ కూడా పోస్తారా? చికెన్ వేసిన అంటే కూర నీకు పులుసు రావాలంటే వాటర్ పోయాలి కదా బాగా. ఓకే ఓకే, అవునవును, అప్పుడు మేము కూడా పోసాం. అవునవును, నిజమే. కళ్ళు ఏడా ఉన్నావు నువ్వు? ఇంకెక్కడన్నా ఉన్నావా? లేదు కరెక్ట్ అని చెప్పింది నిజమే. చికెన్ ముక్కలు కళాయిలో వేయడానికి నిహారిక రెడీగా ఉంది. ఆ సమయం సందర్భం వచ్చిందో లేదో అని తెలుసుకుందాం. వచ్చేసింది, నేనేం చేస్తున్నా. ఓకే తను చూడ చదువుతున్నాడు. అంతే ఫ్రెండ్స్, మరీ ఉడకబడలేదు. ఎందుకంటే చికెన్ ముక్కలు వేసిన తర్వాత కూడా చాలాసేపు ఉడకాలి కదా కూర, అందుకోసం వేసుకోవడమే. చికెన్ ముక్కలు వేసుకోవడమే. ఇందులో గరం మసాలా 1 స్పూను, అలాగే చికెన్ మసాలా 1 స్పూను, తర్వాత హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వేసుకో మసాలా కారం 1 2 3. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే గరం మసాలా కారం ఉంటుంది, చికెన్ మసాలా కూడా కారం ఉంటుంది, అందుకోసం కాస్త తగ్గించాను. ఇప్పుడు వాటర్ పోసినాక మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్. 1 స్పూన్ కాదు, 1.5 వేస్తా. సరే, 1.5 స్పూను సాల్ట్. ఇప్పుడు ఒకసారి వేసిన ఐటమ్స్ అన్నీ ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 చెంబు వాటర్ పోసుకుందాం. ఈ చెంబుతో అదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒకవేళ సరిపోతే మళ్ళీ చూసుకొని పోసుకోవాలి. ఓకే, ఎందుకంటే చికెన్ పచ్చిది కదా, ఇంక ఉడికేసరికి సరిపోవాలి. కొద్దిగా పోస్తా నీళ్ళు. చూసావా, ఈ నీళ్ళు కూడా సరిపోలేదు, కొద్దిగా పోస్తే. ఇంకో 1/2 చెంబు పోసింది ఫ్రెండ్స్ వాటరు. ఇది టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బాయిలర్ కోడిని పసుపు పోసి
కాల్చింది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే పసుపు పూసి కాల్చకుండా ఉత్తిగా తీసుకొచ్చిన ఉడికి నీళ్ళలో పెట్టి కట్ చేసిన కోడి రుచి ఉండి ఒక్కసారి మీరు ఉడికి నీళ్ళలో ముంచి పసుపు పూసి కాల్చిన తర్వాత ఆ కోడి రుచి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూడండి. తిని చూసి తర్వాత మీరు ఒకవేళ తేడా ఏమైనా ఉంటే నేను చెప్పింది మీరు నాకు కామెంట్ చేయండి, మీరు చెప్పింది రాంగ్ అని. ఒకసారి ఆ టేస్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కూర కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనకు గ్రేవీగా పులుసు సరిపోతుంది అనుకున్నంత వరకు ఉడికిచ్చేసుకొని ఆ తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని తినేద్దాం.